అకున్ సబర్వాల్కు బెదిరింపు కాల్స్ పై విచారణ జరుగుతోందని అన్నారు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, సబర్వాల్కు బెదిరింపు కాల్స్ పై అసలు డీజీపీ ఏమన్నారు? డ్రగ్స్ వ్యవహారం తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్నటువంటి అంశం. దీన్ని స్వయంగా పరిశీలిస్తున్న విచారణ జరుపుతున్నటువంటి అకున్ సబర్వాల్కు వారం రోజుల క్రితం బెదిరింపు కాల్స్ వచ్చాయి. అది కూడా విఓఐపీ కాల్స్ నుంచి అతనికి బెదిరింపులు వచ్చాయి. మీ పిల్లలు ఫలానా స్కూల్లో చదువుతున్నారు, మరి వాళ్ళ విషయంలో ఏ రకంగా ఉంటామనేటువంటి విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా ఒక నైజీరియన్ కు సంబంధించినటువంటి వ్యక్తులుగా అనుమానిస్తున్నారు. కానీ ఆ యాసలో వాళ్ళు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అలాగే అకున్ సబర్వాల్కు సంబంధించిన కొంతమంది దగ్గరి వ్యక్తులతో కూడా ఇద్దరు ఫోన్ లో బెదిరించినట్టు తెలుస్తోంది. దీనిపైన ఆయన 2 రోజుల క్రితం ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి ఒక డిఐజీ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపైన విచారణ జరిపి ఆ సంబంధిత కాల్స్ ఎవరివి ఎక్కడి నుంచి వచ్చాయనేటువంటి విషయాన్ని చూడాలని ఆయన చెప్పిన నేపథ్యంలో విచారణ అయితే కొనసాగుతోంది. ఇవాళ ఉదయం దీనిపైన తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఆరా తీశారు. ఇంటెలిజెన్స్ అధికారులతో కూడా ఆయన మాట్లాడారు. విచారణ ఏ విధంగా జరుగుతుందనేటువంటి విషయాన్ని ఆరా తీసినప్పుడు ఆ వివోఐపీ కాల్స్ నుంచి వచ్చాయి కాబట్టి దానికి కొంత ప్రొసీజర్ ఉంటుంది. ఐపీకి సంబంధించినటువంటి అంశం కూడా ఇందులో ఉంటుంది కాబట్టి అదంతా జరగడానికి 2-3 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ 2-3 రోజుల సమయం తర్వాత ఎక్కడి నుంచి వచ్చాయి ఆ కాల్స్ చేసింది ఎవరు? ఎందుకంటే ముఠా ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయనకు ఒక మాఫియా ముఠా నుంచి ఈ కాల్స్ వచ్చాయా, నిజంగానే ఆ కాల్స్ వచ్చాయా, లేదంటే మరి ఎవరైనా ఇక్కడే ఉండి ఈ రకంగా చేసి ఉంటారనేటువంటిది స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. మరి ఒకవేళ అదనంగా ఆయనకు భద్రత కావాల్సి వస్తే కనుక అదనపు భద్రత కూడా ఏర్పాటు చేస్తామని డీజీపీ అనురాగ్ శర్మ చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఇంటెలిజెన్స్ అధికారులు అయితే ఈ కాల్స్ పైన ఆరా తీస్తున్నారు, విచారణ జరుపుతున్నారు. 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ శర్మ.